గోవిందా గోవిందా రేడు పడిచేట్లే అక్క గుడ్డు నీకు లేదులే నీకు లేదులే అదేం చూడు అక్కడ చూడు ఎట్లా చేయించుకుంటుందా నొప్పే ఉండదు నాన్న. వాడంటే చిన్న పిల్లోడు నాన్న, నీకంటే చిన్న పిల్లోడు వాడు గొట్టమంట 6 నెలలే వాడు గొట్టమంటున్నాడు అడుగు ఆడ పెదనాన్న ఉన్నంత చోటు నీకు దిగులు లేదు భయపడాలి అసలు. కాళ్ళు చేతులు పట్టుకుంటారు. అక్క చూడు ఎంత సైలెంట్ చేయించుకుంటుందో అసలు ఏం లేదు. ఇంకొక అక్క కూడా చేయించుకుంటుంది. స్టైల్ గా చేపిస్తాను అయ్యా, గుండులో కూడా స్టైల్ కావాలంట. నేను తాతయ్య పెడదాంలే 4 పిడకలు పెట్టి ఇంటికి వెళ్ళాక రింగ్ ఎవరు మనోడైతుంది పెట్టేవారు కూడా నేను సర్టిఫికేట్ చేపిస్తాం. వాళ్ళకి ఏటాలి అయిటా లెవెల్ మంచి పని చేసారు తీసుకొచ్చి మనసులో వచ్చింటే అదే అందుకని 2 గంటలు పోయేది. తర్వాత అసలు చాలా ఉన్నాయి మా ఈసారి చాలా ఉన్నాయి ఈసారి చాలా ఉన్నాయి 60 దాకా ఉన్నాయంట 60 టార్గెట్ చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వస్తారు ఇంకా ఈ లైన్లో వస్తే ఇక ఎవడే యుద్ధానికి సిద్ధమైందంటే వచ్చేస్తారు అంతే. ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేసింది మనమే. యుద్ధాల్లో ఫస్ట్ పదులు కత్తి మామూలుగా కలేదు. పదులు కత్తి ఎవరు పైన తాడు పదుగొత్తుతోనే సరిపోయింది గంట. ఇద్దరికి అయిపోయింది అటయం. వాళ్ళ చేయనాడేమో మాది కత్తి మామూలు కత్తి కదా బోదిగుతుంది. పొదులు ఎక్కలేదు. ఆడు మగాడు బుజ్జి. అందుకే బుజ్జి గంట పెట్టి ఆడికి జుట్టు అంటే ప్రేమ. ప్రాణం. ఆడలు కూడా జుట్టు ప్రాణం ఏంటి. ఈ మధ్య అమ్మాయిలకు లేదు, అబ్బాయిలకే ఎక్కువ ఉంది. అందరు కలిసి చేయించారు. బేల్పూరి పానీపూరి కదా. ఎగ్ బజ్జీ రెడీయేనా? అమ్మా చూడు అక్కడ మీ ఆయన ఏం చెప్తున్నాడు. ఇక నీకు జుట్టు రాదులే అంట. లేదు పిల్లలు అవసరమైతే మొన్న ఆయుర్వేదం మందు పెట్టి తెస్తాం. రే
టెస్ట్ చేసే వాళ్ళు ఎవరు కొంచెం తట్టుకోండి ముద్దోళ్ళ తడిపేసాడు వాళ్ళకి రిస్క్ తో రాని ఏం చేసావు రాని తల్లి జుట్టు వస్తుంది తల్లి బోల్ అంత జుట్టు వస్తుంది వస్తుంది బోల్ అంత జుట్టు వచ్చేస్తుంది అమ్మా మన పరువు తీయాలి తల్లి మాట్లాడుకుంటే చేపించుకుంటుంది ఏదన్నా కానీ ఎంత జుట్టు వస్తుంది తెలుసా డబ్బా తీసుకురా ఋతు లేక అక్కడ నీకు బోల్డ్ అంత జుట్టు వస్తుంది అక్కడ ఎంత బాగా ఏముండదు నొక్కుంటే నేనే చెప్తాను వద్దు డాడీ అని అసలు ఏడ్చాడు మనం ఏడ్చాం అనుకో తాత ఎగతాళి చేస్తాడు తాత అర్థమైందా మామూలు ఎగతాలు కాదు మనం తట్టుకోలేము అసలు అది మా పాప చూడు పులి రెడీ అయింది ఆ పులి అసలు భయపడదు అసలు ఆడవదు కూడా ఏముండదు రోషిని నీకు ఎంత జుట్టు వస్తుంది తెలుసా పెద్ద జుట్టు వస్తుంది అంతకన్నా పెద్ద జుట్టు వస్తుంది నీకు అంతకన్నా పెద్ద జుట్టు వస్తుంది రేపు నెల ఈ మంత్ ఒక మంత్ నెక్స్ట్ నుంచి హాలిడేస్ నువ్వు స్కూల్కి వెళ్ళే టైంకి ఫుల్ జుట్టు వచ్చేసి నా మాట సరేనా మామ ఏర్పాటు చేస్తున్నాను కనపడతాడు ఆయన మాట నీ ఇష్టం బాబాయ్ మాట నమ్ముతా మామయ్య మాట నమ్ముతా సూపర్ ఉంది డాడీ ఎక్సలెంట్ ఉంది నీకు ఏమైంది బాబాయ్ నీళ్ళ డబ్బా అంటే ఒక 10 నిమిషం ఆమెకు రబ్బర్ బ్యాండ్లు పెట్టాలి అక్కర్లేదు కదా అమ్మ చూడమని కొడుకో డ్రామా ఎన్ని తీసుకురావాలి బేబీ పెద్ద జుట్టు వస్తుంది నీకు ఓకేనా అంతకన్నా పెద్ద జుట్టు వస్తుంది డాడీ రోజు అన్ని చేస్తాడు కాబట్టి రోజు స్కూల్కి వెళ్తాను ఇక మీ ఫ్రెండ్స్ ఎట్లా ఎక్కిస్తారంటే అన్నకు గంటపడుతుంది అయ్యా పెద్ద ఫ్యాన్ రోషిని నువ్వు తిరుపతిలో చేయించుకున్నావు పెద్ద జుట్టు వచ్చిందా ఇప్పుడు కూడా అంతే ఓకేనా మనం శ్రీశైలంలో చేయించుకున్నా తర్వాత మళ్ళీ నీకు ఇంత జుట్టు వచ్చింది అందరం వ్యాన్ పెట్టుకుని నీ మనవడికి చూపించాలి
చూపించు అక్కడ ఆడు చూపించు